వాడికి 90 మార్క్స్ వచ్చినాయి, నీకెందుకు రాలేదు? వాడు రన్నింగ్లో ఫాస్ట్ వచ్చిండు, నువ్వెందుకు రాలేదు? వాడు అది చేసిండు, నువ్వెందుకు చేయలేదు? వాడు ఇది చేసిండు, నువ్వెందుకు చేయలేదు? కంపారిజన్. పేరెంట్స్ కంపేర్ చేస్తాడు పిల్లల్ని ఇట్లనే. చాలామంది ఇంట్లో ఇట్లనే అవుతుంటుంది. అదే నీ పిల్లలు నిన్ను కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తే, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి మంత్లీ 2 lakhs వస్తుంది డాడీ, నీకెందుకు రాదు? డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కలెక్టర్ డాడీ, నువ్వెందుకు కాదు కలెక్టర్ అని నన్ను కంపేర్ చేస్తే ఎంత లో ఫీల్ అవుతావు? పిల్లలు కూడా సేమ్గా లో ఫీల్ అవుతుంటారు. కొన్ని వాళ్ళు చెప్పుకోలేరు, ఆ ఎమోషన్ ఇది లోగా ఫీల్ అవుతున్నామని తెలియకుండా లోగా ఫీల్ అవుతారు. ఒక మాట, అందరూ ఒకేలాగా ఎందుకు ఉంటారు? ఇప్పుడు కలెక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, ఆ ఇంజనీర్ ఈ ఇంజనీర్ 100 మంది ఉంటారు. అందరూ ఒకే మెంటాలిటీ ఎట్లుంటారు? డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. నీ పిల్లగాడు ఏం మెంటాలిటీ ఏం టాలెంట్ ఉందనే నువ్వు తీసుకురావాలి వాని దగ్గర నుంచి. బేటా ఇది ఇట్లా అని నువ్వు తీసుకురావాలి. వాని పక్కంతో కంపారిజన్ చేయడం ఏంటి అర్థం కాదు. అవును భయ్, వాని వేరే తెలుగు ఉంటుంది, నీ కొడుకు వేరే తెలుగు ఉంటుంది, అందరు పిల్లలే, కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నువ్వు తీసుకురా తండ్రివి, నువ్వు తీసుకురా వాళ్ళ టాలెంట్ బయటికి.